హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా పాండా వరల్డ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రియా కోసం అయితే ఉప్మా టిఫిన్ చేశాను, వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు. మా కోసం బీరకాయ కర్రీ ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేశాను. రైస్ చపాతి కూడా చేశాను. మేమందరం మార్నింగ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఈరోజు హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్తున్నాము. రియాకి బ్యాండేజ్ తీస్తామన్నారు. 21 డేస్ కంప్లీట్ అయ్యాయి. తన హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి. పాండా చూడండి అందరికీ ఎలా హాయ్ చెప్తున్నాడో. రియా వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చుంది. సో రియా హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి ఈరోజుతో 21 డేస్ కంప్లీట్ అయ్యాయి. డాక్టర్ 21 డేస్ తర్వాత ఒకసారి ఎక్స్రే చేసి చెప్తాను, ఒకవేళ హ్యాండ్ సెట్ కాకపోతే తనకి సర్జరీ చేయాలి అని చెప్పారు. సో ఈరోజు అయితే వెళ్తున్నాము హాస్పిటల్కి అయితే వచ్చేసాం మేము. హాస్పిటల్కి వెళ్ళగానే రియా ఏడవడం స్టార్ట్ చేసింది. తను ఎందుకు ఏడుస్తుందంటే, తనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, తనకి సిమెంట్ పెట్టి వేయడానికి సింగిల్గా రియాని ఒక్కదాన్నే రూమ్కి తీసుకెళ్లారన్నమాట. వాళ్ళ డాడీని కానీ నన్ను కానీ ఎవరిని లోపలికి అలో చేయలేదు. సో తను ఒక్కతే వెళ్ళడం వల్ల తను అప్పుడు భయపడింది బాగా. అందుకే తను హాస్పిటల్కి వద్దు, బ్యాండేజ్ ఇంట్లోనే తీసేస్తాం డాడీ, నువ్వే తీసేయు, వద్దు నాకు, వాళ్ళు మళ్ళీ నేను లోపలికి రానివ్వరు, నేను ఒక్కదాన్నే పోను అని భయపడుతుంది. సో వాళ్ళ డాడీ తనని హక్ చేసుకొని ప్యాంపరింగ్ చేస్తున్నారు. అయితే అన్న తీయడానికి వచ్చాడు. అయితే అన్నకు అంటుంది, అన్న మా డాడీ తీస్తాడు, నువ్వు తీయకు అని చెప్పేసి. లేదు ఆ అన్నేమో తనని ఇక మాటల్లో పెట్టేసి తీయడం స్టార్ట్ చేశాడు. నీ స్కూల్ పేరేంటి, నీ నేమ్ ఏంటి, స్కూల్కి వెళ్తున్నావా లేదా అని అలా మాటల్లో పెట్టి అయితే తీసేస్తున్నాడు. సో రియా కొంచెం డైవర్ట్ అయ్యి నార్మల్ అయింది. వాళ్ళ డాడీ హ్యాండ్ జేబులోకి ఎలా హ్యాండ్ పెట్టిందో చూడండి. ఇంకా భయపడుతుంది, భయం అంతా పోలేదు. సో డాక్టర్ ఏమన్నారంటే 21 డేస్ తర్వాత రియాని తీసుకురమ్మన్నారు. హ్యాండ్ సెట్ అయితే ప్రాబ్లం లేదు, సెట్ అవ్వకపోతే సర్జరీ అయితే చేయాలని చెప్పారు. సో ఇప్పుడు అసలు రియా హ్యాండ్ ఎలా ఫ్రాక్చర్ అయిందో మీకు చెప్పలేదు కదా. అంటే 21 డేస్ బ్యాక్ తనకి వాళ్ళ డాడీ ఇన్సులిన్ ఇవ్వడానికి ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళారు. సో అయితే అప్పుడు తనకి షుగర్ లో ఉందని చెప్పేసి ఆఫ్టర్నూనే స్కూల్ నుంచి తీసుకొచ్చారు అనమాట. సో అప్పుడు తనకి షుగర్ లో ఉందని ఇంటికి తీసుకొస్తే ఫుడ్ తినిపించి ఇన్సులిన్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను. సో వాళ్ళ బ్రదరు తను ఆడుకుంటున్నారు ఈవినింగ్. సో అప్పుడు తను బెడ్ నుంచి స్లిప్ అయి కింద పడి తన హ్యాండ్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది. నాకైతే టెన్షన్గానే ఉంది, రియా హ్యాండ్ సెట్ అవుతుందా లేదా, మళ్ళీ సర్జరీ ఏమైనా చేస్తారేమో, దానికి ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలో ఏమో. తను అసలు ఇంట్లో ఉంటే డైలీ షుగర్ ఐటమ్స్, స్వీట్, చాక్లెట్సే అడుగుతుంది. సో తన హ్యాండ్ ఒకవేళ సెట్ అయిపోతే స్కూల్కి వెళ్తే పెద్ద ఇవేం పట్టించుకోదు, హ్యాపీగా స్కూల్కి వెళ్తుంది, ఈవినింగ్ వచ్చి స్నాక్స్ తింటుంది, స్వీట్ ఏం అడగదన్నమాట స్కూల్కి వెళ్తే. ఇంట్లో ఉంటే మాత్రం పాండా తింటూ ఉంటాడు కదా, వాళ్ళ చిన్న మామ మా పెద్ద మామ ఇచ్చేస్తారు. ఇంకా వీడిని చూసి నాకు కూడా కావాలి అని ఏడుస్తుంది తను. అయితే పట్టి తీసేసిండన్నమాట రియా హ్యాండ్కి. అయితే తనకి కొంచెం పెయిన్ అనిపిస్తుందన్నమాట. సో మేమైతే ఇప్పుడు తనని పైకి ఎక్స్రేకి అయితే తీసుకొచ్చాము. ఎక్స్రే చేస్తున్నారు. ఎక్స్రే అయ్యాక మనము రిపోర్ట్ తీసుకొని కిందికి వెళ్ళి డాక్టర్ని అడగాలి. సో అక్కడైతే ఎక్స్రే తీసుకోవడం అయిపోయిన తర్వాత మనమైతే కిందికి వెళ్ళాలి. సో రియా భయపడుతుందని చెప్పేసి వాళ్ళ ఫాదర్, నువ్వు రియా కిందికి వెళ్ళండి, నేను రిపోర్ట్స్ తీసుకొస్తానని చెప్పారు. అయితే నేనైతే అక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రియాని కిందికి తీసుకొచ్చేసాను. తను ఎందుకంటే భయపడుతుంది తను అక్కడ ఉండడానికి. సో నేను రియా అయితే కిందికి వచ్చేసాము. కిందికి వచ్చాక రియాని నేను తన హ్యాండ్ ఒకసారి పైకి కిందికి లేపు, ఒకసారి మూమెంట్ ఎలా ఉంది, పెయిన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. సో లేదు మమ్మీ అంతా ఓకే, నార్మల్, పెయిన్ ఏం లేదు అని చెప్తుంది. డాక్టర్ ఏం చెప్పారు అనేది నేను లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో అక్కడ అయిపోయింది ప్రాసెస్, డాక్టర్ దగ్గర చూపించుకున్నాము. రియాకి వేరే బ్యాండేజ్ చేసిండ్రు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినాము. అక్కడ నుంచి ఇంకా మేము మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అన్న వాళ్ళు వర్ణిలోనే ఉంటారు. అక్కడికైతే ఇంకా ఈవినింగ్ దాకా మేమైతే అక్కడే ఉన్నాము మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర రూమ్లో. సో అప్పుడు చాలాసేపు లంచ్ చేసాము. రియాకి ఇన్సులిన్ కూడా ఆఫ్టర్నూన్ ఇచ్చేసిన తర్వాత మా వదిన మా అన్న కూతురు హన్విక బర్త్డే వీడియో పెట్టింది. ఆ వీడియో ఎందుకు పెట్టిందంటే, ఆ వీడియోలో లాస్ట్ మా నాన్న, మా పిన్ని ఇంకా మాతో లేరు, వాళ్ళు రీసెంట్గానే చనిపోయారు. సో వాళ్ళ వీడియో ఒకసారి చూద్దాము అని చెప్పేసి మా వదిన పెట్టింది. ఇదే ఇంకా లాస్ట్ చివరి మూమెంట్స్ వాళ్ళు మాతో గడిపింది, డ్యాన్స్ వీడియో ఇదే. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి మా నాన్న ఇంకా మా పిన్ని. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరని చెప్పలేం కదా, ఆ వీడియో చూసి ఎమోషనల్ అవుతున్నామని చెప్పేసి మా వదిన ఆ వీడియో తర్వాత పాస్ చేసి పక్కన పెట్టేసింది. తినే హన్విక మా అన్న కూతురు
పాట పాడుతుందన్నమాట. నేను గబ్బర్ సింగ్ బిడ్డను అని తను పాట పాడుతుంది. సో నేనైతే ఆ సాంగ్ మ్యూట్ చేశాను. లాస్ట్ దాన్ని షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. క్యూట్ ఉంది కదా మా హనిక. మా అన్న అయితే లేడన్నమాట, డ్యూటీకి వెళ్ళిండంట, నైట్ వస్తాడు అని చెప్పింది మా వదిన. సో మేమైతే ఈవినింగ్ దాకా అక్కడే ఉండేసి వీళ్ళతో టైం స్పెండ్ చేసి అయితే రిటర్న్ వచ్చేసాము. మా హన్విక బాయ్ చెప్తుంది, చూడండి. ఈరోజైతే నాగుల చవితి కదా, అందుకే రెడీ అయింది. రియాకి డాక్టర్ ఏం చెప్పాడో లాస్ట్లో చెప్తా అన్నా కదా. డాక్టర్ రియాకు అది తీసేసి బోన్స్ సెట్ అయింది, కానీ ఇంకో 1 మంత్ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ పట్టి ఇంకో 1 మంత్ ఉంచుకోవాలి అని అయితే చెప్పారు. ఇన్ని రోజులు పట్టి ఉంది కాబట్టి ఇలా ఆడినా ఏం చేసినా పర్వాలేదు, ఈ 30 days నెక్స్ట్ ఇంకా జాగ్రత్త చూసుకోవాలని అయితే చెప్పారు. సో 1 మంత్ తర్వాత మళ్ళీ రియాని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. మళ్ళీ 1 మంత్ తనని ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజుకి ఇంతే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.